ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. భారత మాజీ ప్రధాని జేడీఎస్ అధినేత హెచ్డి దేవగౌడ సతీమణి కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తల్లి చెన్నమ్మ శనివారం కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలతో బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో ఆమె మరణించారు. కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన ఒక పెద్ద కుటుంబానికి అదృశ్య శక్తిగా చెన్నమ్మ నిలిచారు. 1939లో హసన్ జిల్లాలోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు చెన్నమ్మ. 1954 మే నెలలో దేవగౌడ గారితో ఆమె వివాహం జరిగింది. అప్పటికి దేవగౌడ కేవలం ఒక సాధారణ యువకుడు. పెళ్లైన తర్వాత దేవగౌడ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఒకవైపు భర్త రాజకీయాల్లో బిజీగా ఉంటూ జైలు జీవితాలు గడుపుతున్న, కరుడుగట్టిన రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న చెన్నమ్మ గారు మాత్రం ఏనాడు ధైర్యం కోల్పోలేదు. నలుగురు కుమారులు బాలకృష్ణ, రేవణ్ణ, కుమారస్వామి, రమేష్, ఇద్దరు కుమార్తెలను క్రమశిక్షణతో పెంచి పెద్ద చేయడంలో ఆమె పాత్ర అనన్య సామాన్యం. భర్త దేశ ప్రధాని అయినా, కొడుకు ముఖ్యమంత్రి అయినా చెన్నమ్మ ఎప్పుడూ రాజకీయ వేదికలపైకి రాలేదు. మైక్ పట్టుకొని మాట్లాడలేదు. రాజకీయాలకు ఆమె పూర్తిగా దూరంగా ఉన్నారు. దేవగౌడ కుటుంబానికి దైవభక్తి ఎక్కువ అనే పేరుంది. ఆ భక్తికి, సాంప్రదాయాలకు పునాది చెన్నమ్మ గారే. ఇంట్లో నిత్యం పూజలు, వ్రతాలతో కుటుంబ క్షేమం కోరేవారామె. తన కఠినమైన రాజకీయ జీవితంలో కుటుంబ బాధ్యతల గురించి ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం లేకుండా చెన్నమ్మ గారే అంతా చూసుకున్నారని దేవగౌడ పలు సందర్భాల్లో స్వయంగా చెప్పారు కూడా. చెన్నమ్మ గారి జీవితంలో ఒక చీకటి అధ్యాయం. ఆమెకున్న అపారమైన మానసిక స్థైర్యానికి నిదర్శనం. 2001 ఫిబ్రవరిలో హసన్ జిల్లా హరదనహళ్లిలో ఈశ్వరాలయంలో పూజలు ముగించుకుని వస్తూ ఉండగా కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమెపై, ఆమె కోడలు భవానీ, రేవణపై ఘోరమైన యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడిలో ఆమె ముఖం ఎడమ భాగం తీవ్రంగా గాయపడింది. ప్రాణాపాయం నుంచి ఆమె అద్భుతంగా కోలుకున్నప్పటికీ ముఖంపై పెద్ద మచ్చ మిగిలిపోయింది. ఆ చేదు ఘటన తర్వాత ఆమె పబ్లిక్ అపీరెన్స్లను పూర్తిగా తగ్గించుకున్నారు. అయినా సరే దేవుడిపై నమ్మకంతో కొడుకులకు నైతిక విలువలని నేర్పుతూ కుటుంబానికి వెన్నుముక్కగా నిలిచారు. కుమారస్వామి గారు కూడా తన తల్లి విలువల గురించి ఎప్పుడూ చెబుతూ ఉంటారు. మా అమ్మ నమ్మకమే మమ్మల్ని ఇంతటి స్థాయికి తెచ్చింది అని ఆయన శుక్రవారం ఆసుపత్రి వద్ద భావోద్వేగానికి లోనయ్యారు. 25 ఏళ్ల క్రితం యాసిడ్ దాడి నుంచి కోలుకున్నట్లే ఈసారి కూడా శ్వాసకోశ సమస్యల నుంచి కోలుకొని వస్తారనుకుంటే శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో వచ్చిన తీవ్రమైన గుండెపోటు ఆమెను కుటుంబానికి దూరం చేసింది. ఆమె మృతితో దేవగౌడ గారి నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చెన్నమ్మ గారి మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేందర్తో పాటు పలువురు జాతీయ, ప్రాంతీయ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేవగౌడ రాజకీయ విజయాల్లో ఆమె పాత్ర అమూల్యమైనదని కొనియాడారు. ఆమె భౌతికాయాన్ని హసన్ జిల్లాలోని వారి స్వగ్రామానికి తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.